ఏలూరులో కొలువైన శ్రీ లలితాదేవి ఆలయంలో ఆషాఢమాస ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇక ఈ సందర్భంగా అమ్మవారికి ఆషాఢమాస సారెను సమర్పించారు. పెద్ద సంఖ్యలో మహిళలు పూజలు నిర్వహించారు. ఇక ముందుగా అమ్మవారిని 1008 గోరింటాకు కోన్లతో ప్రత్యేకంగా అలంకరించారు. ఇక అంతకుముందు అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి సలివిడి పండ్లు, వివిధ రకాల స్వీట్లు, గాజులు, పట్టుచీరతో గ్రామోత్సవం నిర్వహించారు. వేద పండితులు లలిత సహస్రనామ పారాయణం, హనుమాన్ చాలీసా పారాయణం పఠించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాది ఏలూరు, మాది ఏడుగోలీల సెంటర్ ఆంజనేయ స్వామి గుడి ఉందండి. అందులో అమ్మవారి పేరు లలితామాత అమ్మవారు. ఇవాళ ఆషాఢ మాసం సందర్భంగా మేము అమ్మవారికి సారె తీసుకొచ్చారండి. అన్ని కోన్స్ తోటి అమ్మవారికి గోరింటాకు కోన్స్ తోటి అలంకరణం చేశారు. అన్ని పూలు, పళ్ళు, గాజులు, పసుపు, కుంకుమ, చల్మిడి అన్నీ అమ్మవారికి సంబంధించిన మొత్తం సారె కింద తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించి పూజలు చేసి ఆవిడకి హారతులు ఇచ్చామండి. అన్ని రకాలుగా చేసి అమ్మవారికి ఆనందంగా చేసుకున్నామండి. మేము అందరం కలిసి భక్తులందరూ లలితామాత బృందం ఉందండి, వాళ్ళ సందర్భంలో అందరూ కలిసి చేశారండి. ఏలూరు నగరంలో ఏడుగోరీల సెంటర్లో వేయించేసి ఉన్న శ్రీ ఆదర్శ ఆంజనేయ స్వామి దేవస్థానంలో గత 20 ఏళ్ల నుంచి లలితా సహస్రనామ పారాయణము, హనుమాన్ చాలీసా పారాయణము చేస్తున్నారు. ఈ కార్యక్రమం ఎంతో దిగ్విజయంగా జరుగుతుంది. 3 సంవత్సరాల నుంచి ఆషాఢ మాసంలో శ్రీ లలితామాతకి సారి తీసుకురావాలని చెప్పి భక్త బృందం అంతా నిర్ణయించుకొని ప్రతి సంవత్సరము ఎంతో కోలాహలంగా కోలాటంతో అమ్మవారిని సారిని ఊరేగింపుగా తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించడం ఒక ఆనవాయితీగా పెట్టుకున్నారు. మరి ఈ సంవత్సరం 1008 కోన్లతో, అంటే ఆషాఢ మాసం అనగానే గోరింటాకు గుర్తుకొస్తుంది. ప్రతి ఆడపిల్ల గోరింటాకు పెట్టుకోవాలనే తలంపుతో సాంప్రదాయంగా పెట్టుకుంటారు. మరి అది అమ్మవారికి కూడా పెట్టాలని చెప్పి 1008 గోరింటాకు సంబంధించిన కోన్లతో అమ్మవారిని అలంకరణ చేసి ఈ రోజున మొత్తం భక్త బృందం అంతా కూడా అమ్మవారికి అన్ని రకముల పిండి వంటలు, పసుపు కుంకుమ, సారె, గాజులు, సమస్త